హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి రంజాన్ స్టార్ట్ అయిపోయింది కదండి. మరి ఈ రంజాన్లో ఉపవాసం ఉండే మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే బయట కొంతమంది పేదవాళ్ళకి ఈ విధంగా ఇఫ్తార్ని స్వయంగా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చామండి. ఇది నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుందండి. అలాగే మొదటి ఉపవాసం రోజు నేను ఈ ఇఫ్తార్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాను. అందులో మొదటి ఉపవాసం సండే రావడంతో నాకు నా పిల్లలు, మా వారు కూడా బాగా హెల్ప్ చేశారండి. నేను ఉదయం నుంచే మొత్తం ప్రాసెస్ని మొదలు పెట్టేశానండి. మరి ఈ రంజాన్లో పెరుగు వడల్ని బాగా ఇష్టంగా తింటారు కాబట్టి వడలన్నింటినీ కూడా ఇంట్లోనే ఇలాగా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నానండి. అన్ని వడల్ని ప్రిపేర్ చేసేసి ముందుగానే పెరుగులో వేసేసుకోకుండా ఇవ్వడానికి ఒక 2 గంటల ముందు పెరుగులో వేసి సాఫ్ట్గా జ్యూసీగా ఉండేటట్టు పెట్టాను. మరి పుల్లగా అయితే బాగుండవు కాబట్టి ఫ్రెష్గా ఉండేటట్టు అందరు తిని కూడా చాలా చాలా బాగున్నాయి అన్నారండి. అందరికీ కూడా బాగా నచ్చాయి కూడా. మరి నెక్స్ట్ మా పిల్లలు ఈ విధంగా డేట్స్, ఫ్రూట్స్ కూడా ఈ విధంగా ప్యాక్ చేసేస్తున్నారు. మరి ఫ్రూట్స్ అన్నిటినీ కూడా కట్ చేసేసుకొని ర్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టారండి, కూల్గా ఉంటే బాగుంటాయి అని చెప్పి. మరి నెక్స్ట్ ఐటమ్ ఈ రంజాన్లో ఇష్టంగా తినే రెసిపీ హలీం కాబట్టి దీన్ని కూడా నేను ముందుగానే స్టార్ట్ చేసేసానండి ప్రిపేర్ చేయడం. ఎందుకంటే ఇది టైం టేకెన్ ప్రాసెస్ కాబట్టి మరి టైంకి నేను ఎలాగైనా సరే పూర్తి చేయగలిగానండి. చాలా చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా వచ్చిందండి. మరి దీన్ని ఇలాగా ప్రిపేర్ చేసేసి డ్రై ఫ్రూట్స్, లెమన్ పీసెస్, ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ స్టాక్ నేను అక్కడ పెడితే మా వాళ్ళు ఈ విధంగా బాక్సెస్లోకి హలీంని చక్కగా డిష్ అవుట్ చేసి అరేంజ్ చేసి పెట్టారండి. మరి అన్నీ కూడా టైంకి తీసుకువెళ్ళి మా పిల్లలు ఎవరెవరికి ఇవ్వాలో అందరికీ సమయానికి అందించారండి. అందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చాయన్నమాట. మరి నాకైతే ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి ఈ విధంగా పంచడం. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ.